ఏంట్రా టైలర్ కరెక్ట్ గా కుట్టిస్తాడా? తులసి అతను డిజైనర్, టైలర్ కాదు. డ్రెస్ అదిరిపోద్ది. ఓకే రే నైట్ డ్రెస్ వేసుకుని ఆకాశంలో వేరించాను తెలుసా. నిద్రే పట్టలేదు నాకు. రాత్రంతా ఆలోచనే. ఇంకొంచెం సేపట్లో ఆ డ్రెస్ వేసుకోబోతున్నావు. సిండ్రెల్లాగా మారుతున్నావు. థ్యాంక్స్ రా. డ్రెస్ తీసుకున్న తర్వాత నీకు ఒక కప్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఓకేనా? ఓకే ఓకే, కానీ మా అమ్మకి తెలియకూడదు. ప్రామిస్? ప్రామిస్. తప్పుకో. డ్రెస్ కుట్టమంటే ఏం చేస్తున్నాడు? ఏంట్రా ఏంటి ఆ నిద్ర? అది ఏమీ జాక్సన్ కి మైకేల్ జాక్సన్ కి ఏదో సాంగ్ అట. డే నైట్ వాళ్ళకి డ్రెస్ కుడుతూ బాగా టైర్డ్ అయిపోయా, నిద్రపోయాను. ఏంటి ఇప్పుడు? డ్రెస్ కుట్టేసావా? అది పోయిన వారమే కుట్టేశాను. నిన్నే కదా ఆర్డర్ ఇచ్చాం. నిద్రలో ఏదో వాగేశాను రా, కుట్టేశాను నిన్నే. డ్రెస్ సూపర్ గా ఉందిగా. వేసుకున్న తర్వాత తులసి సూపర్ గా ఉంటుందిరా. డ్రెస్ ఎక్కడుంది? అది లోపలే ఉంది, నేనే దొరుకుతాను. తనే వేసుకొస్తుందిలే. ఎలా అంటున్నాడు? రే వెళ్ళరా. నా గురించి ఏవైనా అందా? మూసుకొని పని చేసుకో. కొట్టు మూసేసి ఎలా చేయడం? అయ్యో, నేను కుట్టిన డ్రెస్సులో ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఏంటి నువ్వు ఇక్కడికి రా. పోనీ నేను వెళ్ళనా? నువ్వురా. వావ్, ఈ డ్రెస్సులో దగదగా మెరిసిపోతూ బంగారు పోత పూసినట్టుగా ఉంది. అయ్యో, అరే, ఈ అణకువ ఒద్దికే నాకు బాగా నచ్చాయి. ఇలాగే నువ్వు గుడికి వెళ్ళావనుకో, 2 చేతులతో దేవతను మొక్కేస్తారు. ఎలా ఉందరా నా చేతి వాటం? ఇంత చిన్నదిగా ఉందేంటి? అన్ని చిన్నవిగానే ఉన్నాయి కదా, అందుకే అలా కుట్టాను. అదే నువ్వు చిన్నపిల్లవు కదా, అందుకే అలా అన్నాను. మొయ్యకు చేతి 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 మూసేయడానిక కుట్టాను. ఇప్పుడు చూడు ఎలా మెరిసిపోతోందో. ఇంకో బెత్తుడు పైకి కొడదాం అనుకున్నాను, కానీ ఊరంతా చూస్తారని ఆగాను. ఇది సిండ్రెల్లా గౌనే కాదు. సిండ్రెల్లా కాకుంటే ఏంటి, సింపుల్ గా ఉంది కదా. గాలి బాగా ఆడుతోందిగా, మరి ఇంకేంటి? తీసుకొచ్చాను, ఇలా జడగొట్టావేంటి? ఇంతవరకు నేనేం చేయలేదు కదరా ఈ పిల్లని. నిన్ను పట్టుకుని దేవుడు అన్నాను చూడు. అది కదా, మా దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే నీకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఎంత అందంగా కుట్టానో చూసావా? ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది. ఓ కాలా, నా కళ్ళలన్నీ నాశనం చేసావు. చిప్పరా. తులసి ఇలా చూడు, నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఏ కుర్ర ఎదవా చూడడం. నేను జానాబెత్త డ్రెస్ లో చూసి అలవాటు పడిపోయారు. ఏరా, నేను అన్నది కరెక్టేగా? నువ్వెందుకురా సైలెంట్ గా ఉన్నావు? సారీ తులసి, నా వల్లే కదా ఇలా అయింది. సర్లే వదిలే. నువ్వేం చేస్తావు? తులసి, మనం జీసస్ దగ్గర అడుగుదామా? ఎవరి దగ్గర? స్వామి, నాకు సిండ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఆ డ్రెస్ని ఎలాగైనా సరే 3 నెలలు ఎవరూ తీసుకోకుండా చూసుకో ప్లీజ్ స్వామి. అవును జీసస్, తులసి పాపం, కొంచెం హెల్ప్ చేయండి. మా అబ్బాయి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. ఏబీ నెగిటివ్ గ్రూప్ రేర్ అయినందువల్ల బ్లడ్ ఎక్కడా దొరకలేదు. బ్లడ్ దొరికితేనే వాడు బతుకుతాడు. ప్లీజ్ ఫాదర్. దిగులు పడకండి, తప్పకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.